హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి కాలా జామున్తో వచ్చేసానండి. మనం బయట నుంచి ఏ గులాబ్ జామ్ ప్యాకెట్ తేకుండా ఆ పిండిని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చక్కగా ఇలా కాలా జామున్ సింపుల్గా చేసుకోవచ్చండి. ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా ఇందుకోసం ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరికి వెనకున్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ఈ విధంగా ఒక కప్పుతో కొలుచుకొని మిక్సీకి వేసి మెత్తగా ఇలాగా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత మనము ఒక కప్పు కొబ్బరికి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం కొబ్బరి పాలు తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక గట్టిగా క్లాత్లో కానీ స్ట్రైనర్లో కానీ వేసేసి కొబ్బరి పాలు అనేటివి రెడీగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత ఒక పావు కప్పు మనము ఉప్మా చేసుకుంటాం కదండి రవ్వ, ఆ రవ్వ వేసుకొని దోరగా ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా వేపుకోవాలండి. ఈ రవ్వ అనేది ఒక 2-3 నిమిషాల తర్వాత మంచి అరోమా వస్తుంటుంది. సో ఈ విధంగా నేతినంతా పీల్చుకున్న తర్వాత మనం ఏంటంటే ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. ఈ రవ్వని గోధుమ పిండిని ఇప్పుడు కలిపి వేపుకోవాలి. ఇలా వేపుకుంటూ ఉండగా మనకేంటంటే ఈ నెయ్యి అంతా కూడా చక్కగా అబ్జర్వ్ అయ్యి పిండి అనేది పొడి పొడిగా వస్తుందండి. ఈ గోధుమ పిండి వేసిన తర్వాత ఒక 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ రెండు కలిపి వేపుకోవాలండి. ఈ రెండు కూడా రవ్వ కూడా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. తర్వాత మనం రెడీగా పెట్టుకున్న కొబ్బరి పాలని ఇప్పుడు వేగిన తర్వాత ఈ రెండు కూడా వేసేయాలండి. ఇది వేసిన తర్వాత మనకు పిండి అనేది ముద్దలాగా ఫామ్ అవుతుందండి. ఇక్కడ కొబ్బరి పాలు అయితే నేను 1.25 కప్పు వేసుకున్నానండి. సో చూడండి, ఒకసారి ఇలా కలుపుతూ ఉండగా మనకు ఈ పిండి అనేది ఒక చక్కని ముద్దలాగా ఫామ్ అవుతుందన్నమాట. ఈ కొబ్బరి పాలని అంతా పీల్చుకొని ఈ ప్యాన్కి సపరేట్ అయిపోతూ ఈ పిండి అనేది ఒక ముద్దలా ఫామ్ అయిపోతుంది. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలాగా కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనకి ఇలా ఫామ్ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇలా కలుపుతూ చేసుకోవాలండి. మధ్యలో ఉండలైతే లేకుండా గరిటెతో ఇలా చక్కగా మెదుపుకుంటూ దీన్ని అంతా కూడా ఒక ఉండలా ఫామ్ చేసుకోవాలి. తర్వాత చూడండి, ఈ విధంగా పాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట. మనకు చేతికి కూడా అంటుకోదండి, చాలా నీట్గా వచ్చేస్తుంది ఈ పిండి అయితే. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఒక చిటికెడు ఉప్పేసి ఆ ఉప్పు అంతా కూడా ఈ పిండిలో కలిసేలాగా మరొకసారి ఇలా స్పూన్తో చక్కగా మెదుపుకోవాలండి. సో ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ ఈ గులాబ్ జామ్ చేసుకునేదానికి అదేనండి కాలా జామున్ చేసుకునేదానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా అయిన తర్వాత పిండి అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము చూడండి చేత్తో ఒకసారి చక్కగా బీట్ చేసుకోవాలి. ఇది ఒక 2-3 నిమిషాల పాటు చేసుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చేతికి అస్సలు అంటుకోదు. మనం గీలో వేసి వేయించాం కదండి నేతిలో. సో ఆ నెయ్యి అంతా కూడా చక్కగా మనకు చేతికి కూడా అసలు అంటుకోకుండా తగులుతూ ఉంటుంది. ఒక 10-20 నిమిషాల పాటు ఈ పిండికి అయితే రెస్ట్ ఇచ్చేయాలండి. తర్వాత మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. ఇందుకోసం ఒక కప్పు షుగర్ వేసుకుంటే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ షుగర్ సిరప్ని అంతా కరిగించుకోవాలండి. మీకు ఎక్కువ షుగర్ సిరప్ కావాలనుకుంటే మరొక హాఫ్ కప్ షుగర్ వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోండి. తర్వాత ఇది అంతా కరిగిన తర్వాత మనము ఇలాచి ఒక 2 దంచి ఇలా వేసుకోవాలండి. మీ దగ్గర పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. ఈ షుగర్ సిరప్ అనేది ఎక్కువసేపు పాకం అయితే రావాల్సిన అవసరం లేదండి. చేత్తో అలా తాకి చూస్తే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందండి. మినిమం టైం చెప్పాలంటే ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. మరొకసారి ఈ పిండి మీద మూత తీసేసి చక్కగా ఇలా పిండి అంతా కూడా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి నుంచి చిన్న చిన్న బాల్స్ తీసుకొని మనము బుల్లెట్ షేప్ కానీ లేదా గులాబ్ జామ్ రౌండ్ షేప్ కానీ చేసుకోవచ్చండి. చూడండి, నేనైతే మీకు ఒక బుల్లెట్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే చాపింగ్ ప్యాడ్ మీద ఇలాగా రోల్ చేయడం అండి. లేదంటే మీరు ఒక స్టీల్ ప్లేట్ మీద అయినా రోల్ చేసుకోవచ్చు. చాలా చక్కగా పగుళ్ళు లేకుండా వస్తాయండి. చూడండి, చక్కగా బుల్లెట్ అయితే అయిపోయింది. ఇదే విధంగా అన్నీ కూడా చేసేసుకోవాలండి. కొంచెం కొంచెం పిండి తీసుకొని నేనైతే కొన్ని బుల్లెట్స్ కొన్ని బాల్స్ లాగా చేసుకున్నానండి. పిండి అయితే క్రాక్స్ కూడా రాదండి, చాలా బాగా వస్తాయి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఈ బుల్లెట్స్ అన్నీ వేసేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ ఒక 3 బుల్లెట్స్ వేసి చూపిస్తున్నాను. వేసిన వెంటనే కలిపెట్టకూడదండి. ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఉండించాలి. ఇవి కాలేదానికైతే కొంచెం టైం పడుతుందండి. మొత్తం ఒక 7-8 నిమిషాలు అనుకోండి, అంత టైం పడుతుంది. సో ఫస్ట్ వచ్చేసి లైట్ కలర్గా లైట్ హాఫ్ వైట్గా మారి తర్వాత లైట్ గోల్డెన్ కలర్కి మారి తర్వాత డార్క్ బ్రౌన్కి మారుతుందండి. సో ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఒక 8 నిమిషాల దాకా పడుతుంది. తర్వాత ఫైనల్గా ఇవన్నీ కూడా ఈ విధంగా షుగర్ సిరప్లో వేసేసేయాలండి. షుగర్ సిరప్ అయితే కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. సో ఈ విధంగా అన్నీ కూడా బుల్లెట్స్ తయారు చేసేసుకొని కాలా జామున్ రెడీ చేసుకోవడమేనండి.
ఒక 5 గంటల పాటు ఈ షుగర్ సిరప్లో వదిలేసామంటే ఇంతేనండి, కాలా జామున్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కాస్త కొబ్బరితో అలా గార్నిష్ చేశానండి నేనైతే. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేసేయండి.